అబ్బా, అందాల పోటీల కోసం వచ్చిన వాళ్ళను తెలంగాణ సర్కార్ ఆడుచుకుంటున్న తీరు చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ అనిపించబట్టింది. ఈ దునియా మీద అందగత్తెల పోటీలు చేసిన ఏ దేశాలు కూడా చేయని పని మన తెలంగాణ సర్కారు చేసింది. అచ్చినోళ్లకు మన ఆడిబిడ్డలతోటి తాంబూలంలా ఇత్తడి చెంబుతోటి కాళ్ళు కడిగిచ్చింది. వాళ్ళు కాళ్ళు తుడుచుకోమని తువ్వాలనిచ్చింది. ఇంత ఘనా పార్టీలు ఎవరన్నా ఉంటారా? పెద్దలంతా తెలంగాణలోనే రేషన్ కార్డులు తీసుకొని ఈయనే ఉండమనేటట్టు చేస్తుండ్రు కదా మన తెలంగాణ సర్కారోళ్ళు. లేకుంటే ఏంది, వాళ్ళు రామప్ప గుడికి పోతే తాంబూలంలో కాళ్ళు కడిగిచ్చి తుడుచుకోను టవాల్ ఇచ్చేంత మర్యాదలు ఎవరన్నా చేస్తారా? ఒక్క తెలంగాణ సర్కార్కే సాధ్యం అది. మర్యాదలు చేసుట్లా తప్పు పడతలేరెవ్వరు గాని మన బిడ్డలతోని వాళ్ళ కాళ్ళు కడిగిచ్చి మన ఆత్మగౌరవాన్ని తక్కువ చేసిండనే అందరికి బాధ అవుతున్నది. వాళ్లకు మన లంగా ఓణీలు కట్టించిండ్రు, మంచిగానే ఉన్నది. మన కట్టు ఒట్టు పెట్టించిండ్రు, సూపరు. మరి అంత చేసినోళ్ళు గౌరమ్మలుండే బతుకమ్మ ఆటను చెప్పులేసుకొని ఆడొద్దని చెప్పుడు తెలియదా? చెప్పులేసుకొని బతుకమ్మల చుట్టూ ఎగురుతారా ఎవరన్నా? చెప్పులు తీయాలని చెప్పొద్దా అని మండి పడుతుర్రు తెలంగాణ సర్కారోళ్ళ ఎవ్వరం చూసినోళ్ళు. ఈ కాళ్ళు కడిగే ఆచారం అసలు తెలంగాణలో ఎక్కడిది? పెద్దల కాలు మొక్కి దీవెనార్థులు తీసుకున్నాడు మన ఆచారం. వచ్చిన చుట్టాలకు మర్యాద చేసుడు మన ఆచారం. అంతేగాని ఎన్నుబొక్క ఇదిగేటట్టు అంగబడి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకునే అంత మనువాదాచారాలు మనకేడ నుంచి వచ్చినాయో సర్కారోళ్ళకే తెలవాలే. అంత అత్యుత్సాహం ఎందుకన్నది అర్థమైతలేదు. మిస్ వరల్డ్ను గొప్పగా చేసినామని చెప్పుకోవాలన్న ఆరాటంలా మతి లేని పనులు చేస్తుండ్రు కొందరు ఆఫీసర్లని మన్ని పడుతుర్రు తెలంగాణ సోయున్నోళ్ళు. ఇప్పటికైనా గిసొంటి ఓవర్ యాక్షన్లే తగ్గించుకుంటే మంచిదంటుర్రు తెలంగాణ జనాలు.